విజయవాడ పోరంకి క్యాపిటల్ హాస్పిటల్స్ లో ఓ యువకుడికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. అత్యంత అరుదైన ప్రాణాంతకమైన గుండె సంబంధిత అత్యవసర వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. తెనాలికి చెందిన శ్రీనివాస్ కు గుండె నుంచి శరీరం అంతటికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో చీలిక ఏర్పడడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్య బృందం అత్యాధునిక సాంకేతికతతో క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించింది. పలు గంటల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి, వెన్ను నొప్పి లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజు తుమ్మల శ్రీనివాసరావు గారిని పేషెంట్కి జరిగిన అత్యంత అరుదైన శస్త్రచికిత్స గురించి మాట్లాడుతున్నామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. బేసిక్గా ఈ పేషెంట్కి మెయిన్గా బృహద్ధామని అనే ఒక ముఖ్యమైన రక్తనాళం ఉంటుంది. గుండె నుంచి మనం మిగతా అవయవాలన్నిటికీ రక్త సరఫరా జరిగే మెయిన్ రక్తనాళం. దీన్ని అయోర్టా అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో బృహద్ధామని అంటాం. ఈ రక్తనాళం పూర్తిగా చిట్లిపోవటం వల్ల అది పూర్తిగా గుండె నుంచి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి పూర్తిగా చిరిగిపోయినట్లు అయింది. కింద ఉన్న కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల వరకు పూర్తిగా చిరిగిపోవటం అనేది జరిగింది. ఇది మెడికల్గా ఇది ఒక ఎమర్జెన్సీ అన్నమాట. మనకి ఎమర్జెన్సీగా దీనికి వైద్యం అందించకపోతే పేషెంట్కి దాదాపు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. చాలామంది సరైన వైద్యం అందక ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి మనం చాలామందిని చూసాం అన్నమాట. అయోర్టిక్ డిసెక్షన్కి డెంటాల్ ఆపరేషన్ అని ఒక ఆపరేషన్తో పాటు హెమియార్చ్ రీప్లేస్మెంట్ అని ఎక్స్టెన్సివ్ సర్జరీ, అంటే దాదాపు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ హార్ట్ సర్జరీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీని చేసి మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేసాము అంటే బేసికలీ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ ఇమేజ్లో ఆయనకు ఉండేటువంటి వాల్వ్ను మార్చాం, కొరోనరీ ఆర్టరీస్ని రీఇంప్లాంట్ చేసాం. అది కాకుండా హెమియార్చ్ రీప్లేస్మెంట్ కూడా చేసాం. అంటే ఈ మెడ నరాలకి రక్త సరఫరా అయ్యే వరకు కూడా ఈ ట్యూబ్ మొత్తాన్ని మార్చడం జరిగింది. సో ఫైనల్ అవుట్కమ్ అనేది మీకు ఇట్లా ఉంటుందండి. నార్మల్గా ఈ వాల్వ్తో పాటు ఈ ట్యూబ్ అనేది మార్కెట్లో మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. కాకపోతే దాని కాస్ట్ ఎక్కువ ఉండటం, మనకి అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ వాల్వ్ని ఈ ట్యూబ్ని కూడా మనమే కుట్లతో రెడీమేడ్గా హ్యాండ్ సూన్ గ్రాఫ్ట్ అంటాం. సో వాల్వ్ తీసుకొని ట్యూబ్ తీసుకొని మనమే తయారు చేసుకొని ఆపరేషన్కి వాడటం జరిగింది. సో ఆపరేషన్ని టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అనే ఒక పద్ధతిలో చేయడం జరిగిందండి. టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటే బాడీలో ఉండేటువంటి బ్లడ్ మొత్తాన్ని కూడా బయటికి తీసి ఒక రిజర్వాయర్లో దాదాపు 30 నిమిషాల పాటు 25 నుంచి 30 నిమిషాల పాటు బాడీలో బ్లడ్ మొత్తాన్ని తీసి